ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని వ్యవహారంపై త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి చర్చించనున్నామని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లిలో జరిగిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం అబద్దాలతో కాలాన్ని వృధా చేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రశంసించారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని, ఆ నీటిని శ్రీకాకుళం వరకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు విశాఖను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నారని, బీజేపీ మాత్రం సమగ్ర అభివృద్ధిని కోరుకుంటోందని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో అబద్ధాలతో కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిలో రాజధాని కడతానని 19 ఎన్నికల్లో అతను స్పష్టంగా ప్రకటించి దానికి విరుద్ధంగా ఆయన ప్రయాణం చేశారు. 3 రాజధానులని అడగని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయకుండా అమరావతిని ఈరోజు మరలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన కొత్త ఆలోచనలు తెర మీదకి తీసుకొచ్చేటి బోటకపు ఆలోచనలు అంటాను నేను. శ్యామలయ్యే విధంగా పోలవరం మూలంగా గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. అప్లాండ్ ఏరియా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా మనం పోలవరాన్ని ముందుకు తీసుకువెళతాం. విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం వరకు కూడా పోలవరం నీటిని మనం ముందుకు తీసుకుని వెడతాం. ఆ విధంగా పోలవరం మూలంగా రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది. స్టీల్ ప్లాంట్కి మనం 11,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది లాభాల బాటలో పట్టే విధంగా ముందుకు వెడుతుంది. కొన్ని పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకూడదు, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో 600 రోజులు 700 రోజులు మేము నిరాహార దీక్షలు చేస్తున్నామని వాళ్ళు అక్కడ కూర్చుని టెంట్ వేసి కూర్చుంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద యూనియన్ పేరుతో అనేక సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ 29లో కూటమి మరింత ముందుకు వెడుతుంది. కూటమి విజయం సాధించి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈ 11 సీట్లు వస్తాయా లేదా అనే డౌట్తో భారతీయ జనతా పార్టీ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ని ఆధారం చేసుకుని మా పార్టీ పనిచేస్తుంది దేశంలో. ఈవేళ అస్సాంలో ఓటర్ లిస్ట్ ఆధారంగా పేజ్ ప్రముఖ్ అని కూడా అంటాం మేము. అంటే పత్తర్ ప్రముఖ్ అంటారు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో పేజ్ ప్రముఖ్ అంటారు. అంటే ఒక పేజీ. అస్సాంలో 3,70,000 ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తాం 3 పార్టీలు కలిసి. ఆ విధంగా దేశంలో హర్యానా లాంటి రాష్ట్రంలో జాట్ లేకుండా మేము 3వసారి అధికారంలోకి వచ్చాం. కుల ఆధారం కాదు, కార్యకర్త ఆధారం, క్యాస్ట్ ఆధారం కాదు, కార్యకర్త ఆధారంగా కమిట్మెంట్తో పనిచేసే విధానం, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచే విధానం, ప్రజలతో వివిధ రకాలైనటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అనేక రకాల సంక్షేమం, మోడీ ఇచ్చేటువంటి వికసిత్ భారత్, ఈ 2 లక్ష్యాలతో కలిపి ముందుకు వెళ్ళడమే